నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం ఉన్నామండి వడ్డపల్లి సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 9లో. ఇక్కడైతే మహిళలు చాలా ఉత్సాహంగా బొడ్డెమ్మను ఆడుకుంటున్నారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు కృష్ణంరాజు గాయత్రి అండి. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఆడుకుంటున్నారండి బొడ్డెమ్మను? మేము 10 years నుంచి చేస్తున్నామండి. మా అత్తగారు నర్మేట, మా అత్తగారు వేసేవారు, మా తల్లిగారింట్లో వేసేవారు, మా అమ్మమ్మ గారు. మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అందుకని మేము కూడా ఇప్పుడు ఆనవాయితీగా మేము కూడా అంత మంచిగా ఉండాలి పిల్లలు అంత అని చెప్పి మేము కూడా వేసుకుంటాం. 10 years నుంచి మేము ఆడుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు ఈ బొడ్డెమ్మ అనేది ఇప్పుడు కనుమరుగైపోయింది కదా, ఎవరు ఆడట్లేదు, బతుకమ్మ ఒకటే ఆడుతున్నారు. అయితే ఈ 9 రోజుల ముందు వచ్చే ఈ బొడ్డెమ్మని ఎవరు ఆడట్లేదు కదా మేడం, దాని గురించి ఏం చెప్తారు మీరు? అదే అందుకే కనుమరుగు అవుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరము మేము కంపల్సరీగా ఎవరు వచ్చినా రాకున్నా, ఇంతకుముందు ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు జాబ్స్ కానీ వేరే వెళ్ళిపోయారు, ఇంకా ఎవరు లేరు కాబట్టి నాకు 2 పాపలు, మేమును మా 2 పాపలు కంపల్సరీగా ఆడుకుంటాం. అది విశిష్టత ఉండాలి. పూర్వకాలంలో మనకి బతుకమ్మ ఒకటే కాదు, బొడ్డెమ్మ కూడా మనకి సాంప్రదాయం ఉంది కాబట్టి మేము పుట్టమని తెచ్చుకొని ఆ రోజు తలకు పోసుకొని స్వీట్ చేసుకొని అన్నీ చేసుకొని ఈవినింగ్స్ బొడ్డెమ్మ కంపల్సరీగా వేసుకుంటాను. ఆ 9 రోజులు ఎక్కడికి వెళ్ళము. ఎవరమైనా మా పెద్ద పాప అయినా నేనైనా కంపల్సరీగా, అంటే చిన్నదంటే ఇంకా చిన్నది కాబట్టి కంపల్సరీ మేము మా ఇద్దరిలో ఎవరమైనా ఒక్కళ్ళమైనా కంపల్సరీగా ఆడుకుంటాం. అట్లా అసలు మిస్ చేసేదంటే ఏముండదు. కంపల్సరీ 9 రోజులు ఆడుకొని 9 రోజు స్వీట్ పరమాన్నం చేసుకొని అమ్మవారికి ఆరగింపు చేసుకొని మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళు యుఎస్లో ఉన్నారు. రోజు మా అమ్మకి వీడియో కాల్ చేసి మా అమ్మతో మాట్లాడి ఒకటో పాట కంపల్సరీ మా అమ్మకు కూడా చూపించి పాట పాడించుకొని పాడుకోవడము. మా అమ్మ కూడా ఈ ఇయర్ మిస్ కాకుండా ఉండాలని రోజు చూపిస్తాను వీడియో కాల్ చేసి అమ్మకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం, మీ పేరు? శారద అండి. మీరు కూడా 9 రోజులు ఆడతారా మేడం ఇక్కడ? ఆడతామండి. మా చిన్ననాడు కూడా మా తాతమ్మ గారు వేసేవాళ్ళు. మా వీధిలో ఆడపిల్లలు చాలామంది, అందరం చాలా సరదాగా సంతోషంగా ఈవినింగ్ 4 to 8 వరకు ఆడేవాళ్ళం. తాతమ్మ అన్ని పాటలు పాడిస్తుంటే చాలా బాగా ఆడుకునేవాళ్ళం, పాటలు కూడా పాడుకునేవాళ్ళం. 9 రోజులు మేడం కూడా వేస్తూ ఉంటారు. పాప వస్తుంటుంది, నేను వచ్చినా రాకపోయినా పాప వస్తుంటుంది. అప్పుడప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఇది బొడ్డెమ్మని పుట్టమన్నతో చేస్తారంటారు కదా, దాని విశిష్ట అసలు ఆ పుట్టమన్నతో ఎందుకు చేస్తారని? గౌరీదేవి కదా, నాగపాము శివునికి వాళ్ళందరికీ అలంకరణ కదా, నాగదేవత అట్లా అనుకుంటున్నాను నేను. పుట్టమట్టి చెరువు కట్టకు పోయి పుట్టమట్ట తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. డైలీ ప్రసాదాలు అవి పెడతారా మేడం? రోజు డైలీ ఒకటి డిఫరెంట్గా? డైలీ బొడ్డమ్మకు పెట్టవలసిన ప్రసాదాలని డైలీ పెడుతూ ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.